లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామం నందు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గతంలో ఎవరు చేయని విధంగా కేవలం 100 రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం 100 రోజుల కాలంలోనే ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానితులుగా పిలిచినందుకు అనంతపురం ప్రజలకు మరియు లక్కిరెడ్డిపల్లి ప్రజలకు, ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన మన జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు, ముఖ్యంగా ఈ మండలాల్లో విఆర్ఓలు, సెక్రటరీలు, అందరికీ ఆశా వర్కర్లు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు గారి విజన్ గురించి ఒక సోదరుడు చాలా చక్కగా వివరించారు. ఆ విజన్లో రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలా ఇంకా రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్దేశించాలో ఆయన ఉన్న విజన్ ఇప్పుడున్న నాయకులు ఎవరికి ఉండదు. ఆ విజన్తో మనం ముందుకు వెళితే మన గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, యావత్తు ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనము మన లక్కిరెడ్డిపల్లి గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జిల్లాకు మన అధికారులు ఇక్కడ లక్కిరెడ్డిపల్లి మండలం కానీ, మన 6 మండలాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా హౌసింగ్లో కానీ, వాటర్ ఆర్డబ్ల్యూఎస్లో కానీ, పశుసంవర్ధక శాఖలో కానీ, వ్యవసాయంలో కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో చేశాము. ముఖ్యంగా మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన గాలిబీడు మండలంలో ఒక మాట చెప్పారు, మనం చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా. ఇప్పుడు మనం 100 రోజుల సమయంలో చాలా తక్కువ పనులు చేశాం. ఆ పనులకు మనం సంతోషపడకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకునేదానికి మనము కంకణబద్ధమై ఉన్నాము. ముఖ్యంగా మన లక్కిరెడ్డిపల్లి మండలం మనకు జరిగిన 3 నెలల ఎలక్షన్ల ముందు నాకు అపూర్వమైన విజయాన్ని అందించిన ఈ లక్కిరెడ్డిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబం ఎప్పుడైనా ఈ స్థాయికి మీ తీసుకొచ్చినందుకు లక్కిరెడ్డిపల్లి ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. మేము మాకిచ్చిన ఈ 5 సంవత్సరాల్లో మా వంతు ఈ మండలానికి ఏం చేయగలమో అన్ని పనులు చేసి పెట్టేదానికి మేము ముందుంటాము. ముఖ్యంగా లక్కిరెడ్డి మీ 100 రోజులు తిరిగిన సమయంలో ఈ 100 రోజులు మేము లక్కిరెడ్డిపల్లిలో తిరిగిన సమయంలో మేము ముఖ్యంగా గమనించింది ఎక్కువ వాటర్ సమస్యతో, ప్రతి గ్రామంలో వాటర్ సమస్య ఉంది. దానికి కూడా మేము ఇప్పుడు అధికారులు అయితే ఎలా నీళ్లు సప్లై చేస్తున్నారో శాశ్వతంగా మనకు బోర్డులు, లేకపోతే రోళ్లమడుగు నుంచి లక్కిరెడ్డిపల్లి టౌన్